అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. మురిసింది మారెడాకు, మెరిసింది మావిడాకు, పొంగింది సిన్నవాగు ఇయ్యాల. జగులద్దింది జిల్లెడాకు, తడిసింది తమలపాకు, కొండగాలి అడవిని పెళ్ళియ్యాల. అడవి పూలు పూసాయమ్మా ఎన్నెలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. సిన్ని సిన్నాసలున్నాయి, ఎన్నో ఊసులు పంచుకున్నాయి, కలిసే తోడుగా బతికేలా. గువ్వలు గూడు కట్టుకున్నాయి, గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి, కాలం కలిసే రావాలా. ఈ అడవే మా ఊరు, కారడవే కన్నూరు, ఈ చెట్టు సేమలు మాకు చుట్టాలే. మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు, మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లు. మిన్నేరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల. కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనసుల బతుకుల్లో తొలిపొట్టు పొడవాల. అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. కమిలే, ఎంత పొద్దుపోతున్నావు ఇక్కడ? ఎందుకే నువ్వు? రా రా, నిన్ను గుడిలో దింపేస్తాను రా, నిన్ను ఇంటికాడ దింపేస్తాను రా. రా, ఎంత పొద్దుపోయేదాకా ఇక్కడ ఎందుకే నువ్వు? కాగితాలు నా దగ్గరే ఉంటే వాళ్లను బెదిరించి వాళ్లతోనే వాళ్ళ పొలాన్ని దున్నించి ఆ పంటని ఎలా అనుభవిస్తానో చూద్దు గాని. కొట్టింది మేమేనే. కొట్టారా? దేంతో? ఎందుకు? మా జిత్తు పెళ్లి విషయం నువ్వు చెప్పావు, నేనెన్నాను. ఇక ఈ అనుమయ్యనడికి అభిప్రాయం కనుక్కోవడమే తరువాయి. అందుకే కమలిని మన లచ్చన్నకిచ్చి మను చేద్దాం అంటున్నాను. నువ్వేమంటావు? అంతా ఈశ్వరేచ్ఛ. అయినా ఈ అన్నమయ్య ఒప్పుకోవాలిగా. అదిగో అదే వద్దన్నది. ఇప్పుడు కూడా పెట్టే నా మీదే పెట్టి నాతోనే అడిగిందాం అనుకుంటావు. నేను ఒప్పుకోను. మా ఆలకలు నీకు తెలియనివి కావమ్మా. అలాగే చేద్దాం. కాలం కలిసి వస్తే మనమెవరు కళ్యాణం నిర్ణయించడానికి? అలాగే చేద్దాం, సరేనా? పదండి.
ఏమైందన్నా ఇక్కడున్నావు? ఏమీ లేదు. కూడు తిన్నావా? అయితే మా ఇంటికి రా, ఇద్దరం తిందాం. వద్దు. ఏ మా ఇంట్లో తినకూడదా? అది కాదు, రాజమయ్య పెడితే తప్ప నేను తినను. ఏ రాజమ్మామ బంగారు గరిటతో వడ్డిస్తాడా ఏటి? బంగారం వంటి మనసుతో వడ్డిస్తాడు. అంతేకాదు, నాకు ఇప్పటికీ గోరుముద్దలు తినిపిస్తాడు. నేను అన్నం తింటుంటే ఎవరిని దగ్గరికి రానియడు. ఏ ఎందుకు? నాకు డిట్టి తగులుతుందని. ఓయబ్బో, నువ్వు తినే 4 మెతుకులకి నీకేం తిట్టు తగలదులే గాని రా, నా ఇంటికి వెళ్దాం, తిందు గాని. నేను 4 మెతుకులు కాదు, 4 మనుషులు తుత్తిగా ఎంత తింటారో అంత తింటానంట. అది కూడా నాకు తెలియదు. రాజమయ్యే ఇక చాలు అని చెయ్యి కడిగేస్తాడు. ఎందుకు నవ్వుతున్నావు? ఆ మాత్రం కూడు తిన్నందుకే నీకు దిట్టు తగిలితే బస్తాలు బస్తాలు తినే మా అన్నకి ఇంకెంత దిట్టు తగలాలి? ఏం పర్వాలేదు గాని రా అన్నా. రాజమ్మామలా బంగారు మనసుతో వడ్డించలేకపోయినా ఈ అన్నకి సెల్లి మంచి మనసుతో వడ్డిస్తుంది. రా అన్నా, రా అన్నా. ఏమైందన్నా? పాము. పామా? అమ్మో, మామూలు పాము కాదు, రక్తపింజరి. అమ్మో. కరిసిందంటే రక్తం నిమ్మచుక్క తగిలిన పాలులాగా ఇరిగిపోతుంది. బతికించడం కట్టం. నువ్వుండగా నాకేం భయమన్నా? చచ్చా, అనవసరంగా అనుమానించాను. నా నైజం మారదా భగవంతుడా? నన్ను పూర్తిగా మార్చు. అనుమానాలు, ఊసులు, అసూయలు రాకుండా కాపాడు స్వామి. అత్త, అటు వెళ్ళ, మాకు పాముంది. పర్నేదే, నాలాంటి పాపిటి దాన్ని కరవాలంటే దానికి అసహ్యమేనే. ఏం కాదునే. అదేంటత్త అలా అంటావు? నువ్వు మంచిదానివి. నేనే నిన్ను అనవసరంగా కట్టబెట్టాను. ఈ బండన్నది చిన్నపిల్లాడి మనసు అయితే నీది చిన్నపిల్ల మనతత్వం. మళ్ళీ నాయన బండ, నా బిడ్డనంటి వాడివి. నీ కట్టాన్ని అర్థం చేసుకోలేక నిన్ను అన్నాని మాటలు అన్నాను. నన్ను సెమితావు కదూ. అదేం మాట అత్త? నువ్వు వరుసకి అత్తవైనా నా మనసుకి అమ్మవే. ఇంకెప్పుడు అట్ట అనమాక. పిచ్చి తండ్రి, ఇంకెప్పుడు అలా అంటవే కాదు, నిన్ను కూడా ఏమి అన్నా. రా అత్త, మా ఇంటికి వెళ్ళి కూడు తిందాం. బండన్న కూడా వస్తున్నాడు. నేను రాను. ఏ అత్త, నా మీద కోపం పోలేదా? అది కాదే పిచ్చి మొకమా. మెతుకు కతికితే మొను అతకదు అంటారు. అందుకు మా జిత్తును మనువాడి మా ఇంటికి వస్తావు కదా, అప్పుడు నీ చెవి మెలేసి మరీ నీ చేత వండించుకుంటాను. వెళ్ళండి వెళ్ళండి,
వెళ్ళి కూడు తినండి, ఏళ్ళ దాటిపోతుంది. రా అన్న. అట్టాగే అత్త. చెప్పండి బాబు, రమ్మన్నారంట? అవునరా, నీతో విషయం మాట్లాడాలి, రా. చెప్పండి బాబు, ఎందుకు పిలిపించారు? రాలొచ్చనా, అలా కూర్చొని మాట్లాడుకుందాం. ఒక్క క్షణం కూర్చున్నా 2 రోజులు పత్తులుండాలి బాబు. కాయ కట్టం చేసుకునేవాళ్ళు. మా కడుపు కొట్టే ఈ మర్యాదలు మాకు అక్కలేదు బాబు. మీకక్కర్లేదురా, కానీ నాకా అక్కరుంది. చక్కెర నోట్లో పెడతాను తినమంటే నాకు చీమల మందే కావాలందట. నీలాంటి చీమ. శివుడాజ్ఞ, ఎవరేం చేయగలం చెప్పు? చిన్న సీమే కదా, వదిలేద్దామనిపించినా ఏ నిమిషంలో ఎక్కడ కుడుతుందోనని భయం. అందుకే చంపేస్తాం. దేవరా, డబ్బు అనే తీపి మీ దగ్గర ఉన్నంత వరకు మీ చుట్టూ సీమలు చేరడం సహజం. ఎక్కడ మీ డబ్బుకి సీమలు పడతాయో అని ఆర్నిసలో నిద్రాహారాలు మాని కాపలా కాస్తున్నారు. దేవరా, ఒక విషయం గుర్తుంచుకోండి. సీమలో వర్షాకాలంలో తిండి దొరకవని దాచుకుని తింటాయి. కానీ మీలా కడుపు నిండిన తర్వాత కూడా తరతరాలకి సరిపడ దాచుకోవు, దోసుకోవు. అయినా మమ్మల్ని సీమలు అని అంటున్నారు. బలవంతమైన సర్పం కూడా సలి సీమల చేత పడి సచ్చిందని సుమతిగాడు అన్నాడంట. మీకు తెలదా బాబు? ఓహో, సుమతీకారుడు శతకారుడు గురించి కూడా తెలుసుకున్నావు అనమాట. మరి చదువురాని ఈ కారడవిలో ఇవన్నీ ఎట్టా తెలుసుకున్నావురా, ఎవరు నేర్పకుండా? ఎవరు చదువు నేర్పారని మా జాతికే వన్ని తెచ్చిన ఆ వాల్మీకోరు రామాయణం రాశారు బాబు. మా తిన్నడు, మా శబరి ఎవరు నేర్పారని భక్తి గురించి తెలుసుకుని ఆ దైవంలో లీనమయ్యారు. దేవరా, అర్థం చేసుకుంటే మా జాతి గురించి మీకు తెలుస్తుంది. మావి కల్మసం లేని మనసులు కాబట్టి, మా జాతి మనుషులు మంచోళ్ళు కాబట్టి సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి కైలాసాన్ని వదిలి ఎతుక్కుంటూ మా అడవులకొచ్చి 7 కొండలోడయ్యాడు. కైలాసాన్ని వదిలి ఆ శంకరుడు దట్టమైన అడవుల్లో ఉన్న శ్రీకాళహస్తిలోనూ శ్రీశైలంలోనూ మకాం పెట్టాడు. మా శబరుల ముద్దు బిడ్డ అయిన ఆ కరిమల వాసుడు ఎలాంటి దట్టమైన అడవుల్లోనే ఉన్నాడు. తెలిసిందా? మాకు చదువు, జ్ఞానం, భక్తి, గౌరవం ఊరు నేర్పక్కర్లేదు. అవి మా రకతంలోనే ఉన్నాయి. అంతేగాని మీలా కుళ్ళు, కుట్రలో, మోసాలో, బేసజాలో మాకు లేవు. అందుకే మీరు నాగరికులని అనుకుంటున్నారు, మమ్మల్ని అనాగరికులుగా చూస్తున్నారు. మేము ఆడవాళ్ళం కాదు దొరా, మీరు అసలైన అడవిలో ఉన్నారు. షబాష్ 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 లచ్చన్న, భలే చెప్పావు. ఇప్పటికైనా తెలిసిందా నాగదేవర గారు, మీరున్నది నిజమైన జంగిల్, కాంక్రీట్ జంగిల్ అని. మీ పక్కవాణ్ణి ఎలా మోసం చెయ్యాలి, ఇంకొకళ్ళ కడుపు ఎలా కొట్టాలా అని ఆలోచిస్తూ 4 గోడల మధ్య ఏసీల్లో బ్రతికే మీరు అడవిలో ఉన్నారా? లేక పక్కవాణ్ణి ఎలా ఆదుకోవాలి, ఎదుటివాడికి ఎలా పొట్ట నింపాలి అని ఆలోచించే ఈ మంచి మనుషులు అడవిలో ఉన్నారా? ఒక్క మాట గుర్తు పెట్టుకోండి, పక్కవాడు ఆకలితో పడుకున్నాడు అంటే ఆ దరిద్రం వాడిది కాదు, మనది. ఒకరి ఆకలి తీర్చలేని మనం ఏం గొప్పవాళ్ళం? ఆ మాట అనటానికైనా మనసులో అనుకోటానికైనా సిగ్గుండాలి. సిగ్గుపడాల్సింది మీరు డబ్బు సంపాదించలేరు, పక్కవాడిని సంపాదించుకోనివ్వరు. రేపంటే ఏంటో తెలియని అడవి జాతి మనుషులు ఏ నిమిషంలో ఏ మృగానికి ఆహారం అయిపోతారో తెలియదు మీకు.
రేపన్నది లేదు. అందుకే సంపాదించడం దాచుకోవడం తెలియదు. అదేదో పెద్ద నీతి నిజాయితీ అనుకుంటున్నారు. దేవరా, మాకు రేపన్నది లేదు నిజమే, కానీ మీకు రేపటిదాకా అక్కలేదు. మరో నిమిషంలో ఏం జరుగుద్దో మీకు తెలుసా? తెల్దాం. అలా తెలిస్తే మీరు దేవరెందుకు అవుతారు? సాక్షాత్తు దేవుడయ్యి ఊరు. లేదు లచ్చన్న, రాక్షసుడు తన గురించి తాను తెలుసుకున్నప్పుడు కూడా దేవుడవడు. తన పాపం నుంచి విముక్తి మాత్రమే పొందుతాడు. మరు జన్మలో మంచి మనిషిగా పుడతాడు. అందరితోనూ దేవుడు అనిపించుకుంటాడు. ఇక ఈ జన్మలో ఈయనకి దేవుడయ్యే ఛాన్సే లేదు. ఓకే, అదంతా అనవసరం. నిన్ను పిలిపించిన కారణం చెప్తాను విను. నాకొక విదేశీ సంస్థ నుంచి ఒక వ్యాపార అవకాశం వచ్చింది. వాళ్ళు కొన్ని వనమూలికల లిస్ట్ ఇచ్చారు. అవి ఇక్కడ ఈ అడవి ప్రాంతంలోనే దొరుకుతాయట. మా సైంటిస్ట్ మిస్టర్ మోబీ అని, అతనికి నువ్వు సహాయం చెయ్యి. నీకు డబ్బు అవసరం లేదు కాబట్టి నీ వాళ్ళకి అవసరమైన ప్రభుత్వ పథకాలన్నింటినీ అందేలా చేస్తాను, సరేనా? ప్రభుత్వం వీరి దగ్గరికి వచ్చి వీరికి ఎన్నో సేవలు అందిస్తోంది. ఇక మీరు వీళ్ళకి అందించేదేంటి? వెళ్ళి మీ పని చూసుకోవటం కంటే మీరు చేసే సేవ వీళ్ళకేమీ లేదు. పదలచన్న. పదండి బాబు. రామనిలు రా కూకో. నీకు ఒంట్లో కులసగా ఉందా అయ్యా? నా తల్లే, అందరు ఆరోగ్యం గురించి నేను అడిగితే నా ఆరోగ్యం గురించి నువ్వు అడుగుతున్నావా అమ్మా? బాగానే ఉంది. నీకెట్టా ఉంది తల్లి? బాగానే ఉంది. తల తిరుగుడు కూడా మళ్ళీ రాలేదు. ఒళ్ళు బరువు కూడా తగ్గినట్టుంది. ఏ సంబంధం ఇచ్చానని నన్ను తిట్టుకుంటున్నావా అమ్మా? అంత మాట అనకయ్యా. నువ్వు నా పాలిట దేవుడివి. నువ్వు లచ్చన్న నా గురించి ఎంత శ్రమ పడ్డారో నాకు తెలుసు. నా అయ్యున్నా కూడా నా గురించి ఇంత శ్రద్ధ తీసుకునేవాడు కాదేమో. ఇక అన్నలాంటి రచ్చన్న రుణం నేను తీర్చుకోలేను. మా అన్న తిమ్మప్ప నాకేం జరిగిందో తెలియక దిగులతో కుంగిపోయాడు. నిజమేనమ్మా, ఒక రకంగా తిమ్మప్పని కూడా బాధ పెట్టాను. తెలియక కాదు, తెలిసే. నీకేమైందో ఎవరికైనా తెలిస్తే కంగారులోనూ బాధతోనూ అసలే నీకు చెప్తే ప్రమాదం అని ఎవరికీ తెలియనివ్వలేదు. ప్రమాదమే. నీ మెదడులో రక్తం గడ్డ కట్టింది. నీ కుడివైపు మెదడులోని అతి చిన్న నరంలో అతి చిన్న గడ్డ. అది మామూలు కంటికి కనిపించదు. నీ కుడివైపు మెదడికి రక్త పెసంలో కొంచెం మార్పు వచ్చినా నీ ఎడం భాగం పని చేయదు. ఆ రోజు నేను ఆడి చూసిన వెంటనే ఆ విషయం పసిగట్టాను. అది అవునో కాదో తెలుసుకోవడానికి నీకో మందు ఇచ్చాను. ఆ మందు వల్ల రక్త పెసరనాగం తగ్గుతుంది. దాంతో అల్ప రక్తపోటు కలిగి అన్ని భాగాలకి రగతం చేరలేదు. అప్పుడు మెదడులో నా నరానికి రగతం సరిగ్గా చేరక నీ ఎడమ భాగం తాత్కాలికంగా సొచ్చుబడిపోయింది. అప్పుడు నేను నిర్ధారించుకొని రక్తాన్ని వేగంగా ప్రవహించేటట్టు చేశాను. మళ్ళీ అధిక రక్తపోటు రాకుండా చేశాను. అయినా నీ పేనానికి ప్రమాదం అనిపించి మెదడులోని గడ్డ కట్టిన రక్తాన్ని సైతం కరిగించే మందు ఏదని గ్రంథాలు తిరగేశాను. అప్పుడు దొరికింది రక్తధ్వంసిని మందు. దాంతో నీ మెదడులోని రగతం గడ్డ కరిగి నువ్వు మళ్ళీ మామూలు మనిషి అయినావు. అంతా నీదే రాజమయ్య. అంతా తల్లిదయ్యా. ఇక నువ్వు హాయిగా మనువాడి పిల్లా పాపలతో నూరేళ్ళు జీవించు తల్లి. కిట్టబాబుతో నూరేళ్ళు సుఖంగా ఉండేట్టు దీవించయ్యా. నీ నోటివాకు ఫలిస్తుంది. లే తల్లి లే.
రాజమయ్య, కిట్టబాబుతో నేను సుఖంగా ఉండటం నీకు ఇట్టం లేదా? అమ్మా నీలు, అవే మాటలు తల్లి. మరి దీవించడానికి ఎందుకు సందేహిస్తున్నావు? అదేం లేదు తల్లి, పిల్ల పాపలతో సుఖంగా ఉండమని దీవించానుగా, ఇవన్నీ దానిలోకే వస్తాయి అంతే. రాజమయ్య, నేను చిన్నపిల్లనే, కానీ మరీ పసిపిల్లని సై మాకు. నిజం చెప్పు, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా, ఆ కిట్టుబాబు గురించి నీకేం తెలుసు చెప్పు. కిట్టబాబు చాలా మంచోడు, అందరూ బాగుండాలనుకునే మంచి మనసు. నేనంటే ఎంతో ఇష్టం. నాకే కట్టం లేకుండా చూసుకుంటాడనే నమ్మకం నాకుంది. నీ నమ్మకం నిజం కావాలని ఆశిస్తానమ్మా. అదేంటి? నన్నన్నారే 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 రే తన నన్నన్నారే నన్నన్నారే నన్నన్నారే. నన్నన్నారే